కేఎస్ ప్రసాద్ గారు, ఢిల్లీ కేంద్రంగా జగన్ కొత్త నిర్ణయం, జనంలోకి జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు బరాబర్ అసెంబ్లీకి హాజరవుతాం, అధికార పక్షాన్ని అడుగుతాం, అదేవిధంగా దసరా నుంచి జనాల్లోకి వెళ్తామని చెప్పేసి జగన్ నిర్ణయం అని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? అబద్ధం. వెళ్ళరా జగన్మోహన్ రెడ్డి జనంలోకి? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? రాజకీయాలు చేసిన వాడన్నా భూతేలార పంపు నుంచి గొడిగేసుకుని పోయాడంటే దాని అంత తెలివి తక్కువ నిర్ణయం ఇంకోటి ఉండదు. ఎలక్షన్ మొమెంటము, గవర్నమెంట్ ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు పాదయాత్రలు వీటితోనూ మనం సస్టైన్ అవడం ఉన్నది. ఎలక్షన్ ముందు 1.5 year బిఫోర్ అని ఉన్న ప్లానింగ్ ఉంటే జస్టిఫైడ్, అదర్వైజ్ 2 years బిఫోర్ అంటే యాప్ట్. అంతేకాని ఇవాళ నుంచి అధికారం పోయిన నుంచి పాదయాత్ర ప్రజల్ని మనశ్శాంతికి అవతల ప్రభుత్వాన్ని ఉండేమో అన్న కాన్సెప్ట్ అయితే జరగని పని. రెండోది, మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు వర్షాకాలానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర అపోజిషన్ స్టేటస్ కనుక ఇవ్వకుండా ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాల మీద ఘరావులు చేస్తూ మహా అయితే ప్లకార్డులు చూపిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప అసెంబ్లీలో చర్చా వేదికల్లో వీళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత సంబంధిత మంత్రుల యొక్క ప్రశ్నల పరంపరకి సమానమైన అవకాశాలు వీళ్ళకి రాని కారణంగా వీళ్ళు వెళ్ళి ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే దే బీన్ ఫిక్స్డ్ అండ్ కన్ఫైన్డ్ టు ద రెస్పెక్టివ్ టెరిటరీస్ యాజ్ అన్ ఎమ్మెల్యేస్. సో ఇలాంటి దగ్గర ఏదో ఎవడో ప్రభావితం అయిపోయి శాశ్వతంగా వెళ్ళనట్టుగా ఉన్నట్టుగా ఇవన్నీ అభూత కల్పనలు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం అన్నది కానీ ఒక అపోజిషన్ స్టేటస్ లేని దగ్గర అపోజిషన్గా మీరు అన్నట్టు కడగడానికి వాళ్ళందరినీ ధిక్కరించడానికి అన్నది వాస్తవానికి దూరం. బట్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక అపోజిషన్ పార్టీ పరంగా వాట్ బెస్ట్ దే కెన్ డూ అన్నది మాత్రం అటెంప్ట్ అన్నది ఉంటుంది. అంటే గర్జిస్తారా? అసెంబ్లీలో గర్జిస్తారా? ఆబ్వియస్లీ గర్జిస్తారు. సమూహంగా 11 మంది దగ్గర నిలబడి ఒక అంశం మీద ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు గలం వెలిమించడానికి ప్రాబిలిటీస్ ఉంటాయి. అది స్పాన్ ఆఫ్ నో టైంలో సస్పెన్షన్కి గురవుతారు. సస్పెన్షన్ కన్నా ముఖ్యంగా వాళ్ళు అవకాశం ఇవ్వరు మాట్లాడడానికి. ఇవన్నీ సర్వసాధారణ ప్రక్రియ. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ రాజకీయాలే వేరు, ఆయన స్టైలే వేరు. ఎందుకనంటే ఆయన 2014-19 ఆ టైంలో వివేకానందుడిని చంపి వాళ్ళే రక్తాన్ని కడిగి ఆ తర్వాత నా మీద నెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్రాన్ని రాశారు అని చెప్పి కూడా సీఎం మాట్లాడారు. అదేవిధంగా వైసీపీ అనే భూతాన్ని పాతాళంలో తొక్కేశామని కూడా మాట్లాడారు. ఆ భూతం మళ్ళీ కనిపించదు, అమరావతి మునిగిందన్నారు, కానీ వైసీపీనే మునిగిపోయిందని చెప్పేసి కూడా సీఎం మాటలు ఏకీభవిస్తారా? అంటే ఏం చెప్తారు? 14 కాడి నుంచి మొదలెట్టారు, 19 దాకా మీరే ఉన్నారు. 19 ఎలక్షన్స్ ముందు వివేకానంద రెడ్డి మాట్లారు, మీరు ఓడిపోయారు, మళ్ళీ మీరే గెలిచారు. ఏమైనా తేల్చారా దాన్ని? రోజు దాన్ని డిబేటబుల్ టాపిక్ చేసి హూ కిల్డ్ బాబాయ్ అని కాలక్షేపం చేయడానికి మీకు మీరే సాటి. సుప్రీంకోర్టు 2-3లో మొహం మీద ప్యానెల్ చెల్తుంది, ఎవరు ఏంటి ఎందుకు ఏమిటి ఎలా అన్నది. అంతవరకు ఓపిక పట్టండి. మీరు భూస్థాపితాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అన్నవి నిజంగా వేరు. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ద ప్రాపర్లీ అబ్రివేటెడ్ యాజ్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలతోనే రాజకీయం చేశాడు. రాజకీయ పార్టీలతో మీలా మడతట్టేసే రాజకీయాలు చేస్తే దాన్ని రాజకీయం చేయడం అంటారు. అది చేయనోడితో ఏంటంటే అనువుగా దొరికాడు కాబట్టి 25-10 సార్లు అవహేళన చేయడానికి మీకు వెసులు పట్టించాడు. ఇది కొత్తదంగా మీకు ఏంటంటే ప్రతిసారి అలవాటైన విధానం ఏంటంటే అవహేళనలతోనూ ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసుకుంటూ సక్సెస్ అవ్వడం. అవకాశవాద రాజకీయాలకి ఆ పందాకి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్లో కొడదాం అంటే కొట్టాడు, ఎలా అంటే 56 రోజులు జైల్లో పెట్టి మూసుకొని కూర్చుందాం అంటే రాజకీయాలు చేశాడు ప్రజల కోసం అన్నది. ఈ రెండింటికి తేడా, రెండింటి యొక్క సారాంశం కల్లారా 5 ఏళ్ళు మీరు క్రికెట్ మ్యాచ్ని లైవ్ టెలికాస్ట్ చూసినట్టు, నిన్నకాక మన లోకేష్ గారు దుబాయ్లో మ్యాచ్ చూసి వచ్చారు మీరు. సేమ్ చూసి కూడా ఇంకా యాజ్ ఎఫ్ ఏమీ తెలియనట్టుగా ఇంకా పాత ఎలక్షన్ పందాకే రుబ్రోడ్ పత్రంలో వేస్తే సేమ్ జరుగుతుంది. ఎలా అంటే పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే హ్యూమిలియేట్ చేసుకుంటూ కాలక్షేపం చేశారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దాని ప్రభావం 124 మీరు వచ్చి కూర్చున్నారు. అసలు ఏమి చేతకపోయినా గెలవచ్చు అన్నది ఒక ఎజెండా ఫిక్స్ చేసి పెట్టాడు. అదే హ్యూమిలియేషన్ మీరు 5 ఏళ్ళ పాటు కాలక్షేపం చేసుకుంటే నెక్స్ట్ ఉపద్రవం మీ చేతిలో ఉంది, మా చేతిలో వెళ్ళలేదు. అంటే బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకున్నారు, బాగా వాడుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళని మించినో లేరు, వాళ్ళకి వాళ్ళే సాటి. అంటే హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రచార ఆయుధాన్ని తీసుకున్నారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి అని వాళ్ళు అంటున్నట్టు నేను ఎవరు సునీత రెడ్డి గారు వాళ్ళ భర్త ఆవిడ మీద అనుమానం ఉందని సిబిఐ వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక నివేదికలు చెప్పారు. ఆ కేసు కొట్టేసింది కదా సుప్రీంకోర్టు, ఏమని క్వాష్ వేసేసింది కదా, ధర్మాసనం కూడా చెప్పింది కదా కొట్టేస్తున్నాం అని. అప్పటిదాకా ఇది కూడా కొట్టేస్తారో లేకపోతే చింపేస్తారో అప్పటిదాకా ఓపిక పట్టాలి కదా. అది మీరు అపవాదని కాదని మీరే చెప్తున్నారు, కానీ ఇందులో సంబంధం లేదని కేసు కొట్టింది. కానీ క్రానికల్ ఆర్డర్లో సిబిఐ దర్యాప్తులో తేల్చిన నేనేదో అభియోగం వేస్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది కాదు నల్ అండ్ వైడ్ అని చెప్పింది గౌరవ న్యాయస్థానం శబాస్. కానీ ఇదే సిబిఐ రిపోర్ట్లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని దీని పక్కే ఎంఫసైజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు?
లూథ్రా గారు చెప్పారు కదా వేళ్ళని కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని చెప్పేసి. ఎవరు? లూథ్రా గారు చెప్పారు. ఆయన బెయిల్ ఇప్పించడం కూడా చెప్పేస్తే మీరు నమ్మేస్తే నమ్ముకోండి. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ కదా సార్. అడ్వకేట్ అయితే సీనియర్ అడ్వకేట్. చంద్రబాబు గారికి బెయిల్ ఇప్పించలేనోడు చెట్టు కింద ప్లేటర్ పంపిస్తే 3 రోజులు తెచ్చిండ్రు చంద్రబాబు నాయుడిని. ఆయన చేతకంతనం వల్ల ఆయనకి 2 రోజులు బెయిల్ రాలేదు అని చెప్పేస్తే మాకు స్టేట్మెంటే. ఎంతకన్నా మా మామూలే ఉన్నారు సుప్రీంకోర్టులో. వాళ్ళు చెప్పిన వాడు ఏదండి అడ్వకేట్లు చెప్తే దానికి ఒక శాంటిఫికేట్ ఏంటండి, నవ్వుతారు. అడ్వకేట్లు భయమే డెలిబరేషన్స్ అంటారు. ఏం జరిగే అవకాశం ఉంది? రేపు 9న హియరింగ్ ఉంది. మళ్ళీ 9నే చెప్తారు. నా చేతిలో మీ చేతిలో లేదు, గౌరవ సుప్రీంకోర్టు చేతిలో ఉంది. చెప్పాల్సిన అందరూ అన్ని ప్రవచనాలు అందరూ చెప్పాల్సిన అన్ని చెప్పేశారు. అన్ని వేళ్ళు ఎవరి పక్క చూపిస్తున్నారో సుప్రీంకోర్టుకి బాగా తెలుసు. మీరు నేను చూపించిన వేళ్ళు కాదు, అసలైన వేలు సుప్రీంకోర్టు చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు. అప్పటిదాకా ఓపిక పట్టాలి. బాబాయ్ అబ్బాయి పేర్లు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మీరు వాళ్ళ దిక్కుమాల ఛానల్ చూస్తే మీకు వాళ్ళ ప్రకారం రోజు వాళ్ళ పేర్లే వస్తాయి. వాళ్ళే చెప్పేస్తారు. మీడియా ట్రయల్లో ఉరిశిక్షల దాకా వేసేసారు వాళ్ళని. మీరు గమనించారు లేదు? చట్టాలు ఉన్నాయి సార్, చట్టాలు ఉన్నాయి. నేను చట్టాలని నమ్ముకునే చెప్తున్నా. మీరు తపేలా ఛానల్ చూసి అబ్బాయి బాబాయ్ తాతయ్య మామ ఉన్నారంటే అందరికీ తాతయ్య మామ ఉంటారు, అందరికీ బాబాయిలు అబ్బాయిలు అంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.